జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి చంద్రశేఖరాష్టకంలో ఉన్నటువంటి శ్లోకాలలో దాగిన అంతరార్థాన్ని విశేషార్థాన్ని పరిశీలిద్దాం. మార్కండేయుడు యమధర్మరాజు యమపాశాన్ని మెడలో వేసినప్పుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి స్తోత్రమే చంద్రశేఖరాష్టకం. చంద్రశేఖరాష్టకంలో మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ఎలా ప్రార్థించాడంటే, భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తి ఫలప్రదం సకలార్హ సంఘ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ అంటూ ప్రార్థించాడు. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం అంటే అన్ని రోగాల కంటే గొప్ప రోగం భవరోగం, తీవ్రమైన రోగం. భవరోగం అంటే ఏంటంటే ఈ జీవితంలో వచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి బంధాలు, బంధుత్వాలు, భోగాలు ఇవన్నీ శాశ్వతం అనుకొని అందులో భ్రమిస్తూ పరమేశ్వర భావన మర్చిపోవటమే భవరోగము అంటారు. అలాంటి భవరోగాన్ని పోగొట్టే శక్తి కూడా పరమేశ్వరుడికి ఉంది. అందుకే ఇక్కడ మార్కండేయుడు భేషజం భవరోగిణాం అఖిలాపదామపహారిణం అంటూ ప్రార్థిస్తున్నారు. భవరోగం లాంటి రోగాన్ని కూడా తొలగింపజేసి ఈ ప్రాపంచిక విషయాల నుంచి బయటికి తీసుకువచ్చేటటువంటి శక్తి కలిగిన పరమేశ్వరుడికి నమస్కారము. అలాగే దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం అంటూ ప్రార్థిస్తున్నాడు. అంటే దక్షయజ్ఞాన్ని సంహరించిన పరమేశ్వరుడికి నమస్కారం, త్రిగుణాలు కలిగి 3 నేత్రాలు కలిగిన పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం అంటే భుక్తిని ముక్తిని కలిగింపజేసేవాడు, సకలాఘ సంఘ నిబర్హణం అంటే అన్ని రకాలైన పాపాలను పోగొట్టే పరమేశ్వరుడికి నమస్కారం అని దీనిలో ఉన్న మామూలు అర్థం. దీనిలో ఉన్న విశేషార్థాన్ని పరిశీలించినట్లయితే దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం అంటున్నాడు. అంటే యమధర్మరాజుకు మార్కండేయుడు ఇక్కడ భయాన్ని కలిగింపజేస్తున్నాడు. యమధర్మరాజు కంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి దక్ష ప్రజాపతి. అలాంటి దక్ష ప్రజాపతి ఒకసారి నిరీశ్వర యాగం అనే ఒక యాగం చేస్తే పరమేశ్వరుడికి వ్యతిరేకంగా ఆ యజ్ఞము చేసినప్పుడు పరమేశ్వరుడి జటాజూటంలో నుంచి ఒక జటను తీసివేస్తే దానిలోంచి వీరభద్రుడు వచ్చి దక్షుడి శిరస్సు సంహరించేశాడు. కాబట్టి యమధర్మరాజు కంటే అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి దక్షుణ్ణే నా తండ్రి పరమేశ్వరుడు సంహరించాడు. త్రిగుణాత్మకం త్రివిలోచనం. ఆయన సత్వగుణంతో ఉన్నప్పటికీ కోపం వచ్చినప్పుడు తమో గుణం కూడా వస్తుంది. అప్పుడు 3వ కన్ను తెరిస్తే ఎవరైనా భస్మం అవ్వాల్సిందే అని యమధర్మరాజుకు భయాన్ని కలిగింపజేయటానికి దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం అంటూ ఇక్కడ మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అలాగే భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం అంటే అర్థం ఏంటంటే దీనిలో ఉన్న విశేషార్థాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. పరమేశ్వరుడి వల్ల మనకు భుక్తి కలుగుతోంది అంటే మనం ఆహారాన్ని స్వీకరించేటప్పుడు నాలుక ఆహారం యొక్క రుచిని గ్రహిస్తుంది. కానీ మార్కండేయుడు మాత్రం ఆహారం యొక్క రుచిని గ్రహించేటటువంటి నాలుకకు భుక్తి రావటానికి మూల కారణం పరమేశ్వరుడు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అది దీనిలో ఉన్న విశేషార్థం. అంటే మన జ్ఞానేంద్రియాలలో నాలుక అనేటటువంటి ఇంద్రియము ఆహారాన్ని స్వీకరిస్తూ దాని రుచిని గ్రహించటం మాత్రమే కాకుండా ఆ భుక్తికి కారణమైనటువంటి పరమేశ్వరుణ్ణి గనక మనస్సులో స్మరించుకున్నట్లయితే సకలాఘ సంఘ నిబర్హణం అన్ని రకాలైన పాపాలను పోగొట్టి ఈ ప్రాపంచిక విషయాల నుంచి పరమేశ్వరుడు బయటికి తీసుకొచ్చి మోక్షప్రాప్తిని కలిగింపజేస్తాడన్న సత్యాన్ని అంతర్లీనంగా మార్కండేయుడు తెలియజేస్తున్నాడు. అంతటి గొప్పవాడు, ప్రాపంచిక విషయాల నుంచి బయటికి తీసుకొచ్చేవాడు, నీకంటే గొప్పవాడైన దక్ష ప్రజాపతిని కూడా భయపెట్టి
ఆయన జటాజూట నుంచి వచ్చిన జటతోనే దక్ష ప్రజాపతిని సంహరింపజేసినటువంటి నా తండ్రి పరమేశ్వరుడు నా వెనకాల ఉన్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ, యమధర్మరాజా నువ్వు నన్నేం చేస్తావంటూ యమధర్మరాజును భయపెట్టే విధంగా మార్కండేయుడు స్తుతి చేస్తున్నాడు. అది ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. దూరేవై నందనగరం సంధ్యాజాత వ్రజేశ్వరి ప్రభాతే చాగమిష్యామి త్వత్సకాశం న సంశయ. మళ్ళీ పొద్దున్న వస్తాను, సందేహించకు అనగానే ఇంక వెళ్ళొస్తాను అనే మాట అనగానే రాధాదేవి కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఆ నీళ్ళు వచ్చి ఒక్కసారి పెద్ద గాలికి పడిపోయిన అరటి చెట్టులాగా మూర్ఛితురాలి పడిపోయింది. రంభేవ భూమౌ పతితా మరుద్ధత అలా పడిపోయింది ఆమె. అప్పుడు ఆమెకు మళ్ళీ శైత్యోపచారాలు చేసి రేపు పొద్దున్న వస్తానని చెప్పాను కదా, ఒట్టు పెట్టి చెప్తున్నాను వస్తున్నాను. ప్రభాతే ఆగమిష్యామి మా శోకం కురు రాధికే గోశ్చ భ్రాతుర్గోరసస్య శపథో మేన చేదిదం. ఆవుల మీద గోరసముల మీద, గోరసము అంటే పాలు పెరుగు నెయ్యి, వాటి మీద మా అన్న మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నేను వస్తాను రేపు పొద్దున్న అని చెప్పి బయలుదేరాడు. సరే వస్తానన్న మాట ఆశగా తీసుకుని రాత్రంతా విరహంతోనుంది. అంటే మారు రూపంతో వచ్చిన కృష్ణానుభూతి ఆమెను ఎంత పట్టి ఉంచిందో చూడండి. ఇక్కడ వచ్చినవాడు కృష్ణుడే కదా. మళ్ళీ పొద్దున్న వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆమె రాగానే ఎదుర్కోలు పలికి కూర్చోబెట్టి, వస్తావా రావని భయపడ్డాను సుమా, మాట నిలబెట్టుకున్నావు, చాలా సంతోషంగా ఉంది, కానీ నిన్న వచ్చినంత ఉత్సాహంగా లేవు, నీ ముఖంలో ఏదో దిగులు కనబడుతుంది ఏమిటి అని అడిగింది రాధాదేవి. ఇంకేం చేయబోతున్నాడో లీలా అంటే, నీ దుఃఖితేవ వ్యవస్థిత, నువ్వు నిన్నట్లా లేవు, దుఃఖితురాల్లా కనబడుతున్నావు, ఏదో అన్యమనస్కంగా కూడా గోచరిస్తున్నావు. ఏమి జరిగిందంటే ఏం చెప్పమంటావు? పొద్దున్న వస్తూ ఉంటే గొడవ అయింది సుమా తోవలం. అది రాధే బృహత్సాను గిరేస్తటేషు సంకోచ వీథీషు మనోహరాసు. ఈ బృహత్సానుగిరి దగ్గర కదా నువ్వు ఉన్నావు, బర్సాన. ఈ బృహత్సానుగిరి సమీపంలో చిన్న చిన్న వీధులు ఉన్నాయి. ఈ వీధుల్లోంచి నేను వస్తూ ఉంటే ఆ నవనందపుత్ర, నందుడు కొడుకు, తరుణ వయస్కుడుగా ఉన్నటువంటి వాడు ఉన్నాడే, ఆ బాలుడు వచ్చాడు మాకు అడ్డంగా. ఆయన నన్ను అడ్డుకున్నాడు. ఎలా ఉన్నాడంటే వంశీధరో వెత్ర కరక్కరేమాం. నేను పొద్దున్న పెరుగు అమ్ముకొని అది అయ్యాక నీ దగ్గరికి వచ్చేద్దామని బయలుదేరాను. ఆ పెరుగు అమ్ముకుంటూ వెళుతున్నాను నేను. వెళుతుంటే నేను అడ్డుకున్నాడు. ఒక చేతిలో మురళి, ఒక చేతిలో బెత్తం పట్టుకున్నాడు. పట్టుకుని నాకు అడ్డగా నిలబడి మయ్యంక రాదాన ధనాయ దానం దేహీతి జల్పన్ విపినే రసజ్ఞ. రసజ్ఞుడైన ఆయన నువ్వు నాకు పన్ను కట్టాలి అన్నాడు. ఇక్కడ పెరుగు అమ్ముకుంటున్నందుకు గాను నాకు పన్ను కట్టాలి అన్నాడు. వెంటనే నేను నీకెందుకు పన్ను కట్టాలి, కట్టను అన్నాను. తప్పించుకుందామని ప్రయత్నిస్తుంటే ఆ పెరుగు కడవ తీసి కింద పడేసి కొంత పెరుగు తీసుకుని తినేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అది ఎటువైపు పరిగెత్తాడు అంటే ఏవం మయుక్తే వచనేత భాండం నీత్వా విశిర్ణీకృతవాన్ సదధ్న. అలా చేసి ఆయన తిన్నగా నందుడు ఇంటివైపు ఉన్నటువంటి వీధి వైపు పరిగెత్తాడు ఆయన. పైగా అది దాటుకుని నేను వచ్చేటప్పుడు కొంచెం ఆలస్యమైంది, మనసు వికలమైపోయింది. అంటే కడవ పగలు కొట్టేశాడు. పైగా ఎంత కాని పని చేశాడు చూడు. అయితే నిన్న నేను వచ్చినప్పుడు కృష్ణుడిలా ఉన్నావు 10 సార్లు నన్ను అన్నావు. దీన్ని బట్టి నీ కృష్ణుడి మీద ప్రేమ ఉంది అని నాకు తెలిసింది. నువ్వు తప్పు చేస్తున్నావు, ఆయన మీద మాత్రం ప్రేమ పెట్టుకోకు. ఎందుకంటే వాడి మీద ప్రేమ. పుట్టుక ఏమిటి అంటే ఆయన పుట్టినది జాత్యాస గోప కిల కృష్ణవర్ణ. ఆయన పుట్టినది గోపకులంలో, పైగా నల్లనివాడు, అధనీ, పెద్ద సంపన్నుడేం కాదు, నీతో పోలిస్తే ఏముంది అంటున్నారు, ఆ సంపన్నుడు కాదు. వీరో నహి, వీరత్వం లేదు. ఇంకా శీలమా, అది ప్రశ్నార్థకమే. యస్మిస్త్వయా ప్రేమ కృతం సుశీలే త్యజాసు నిర్మోహన మధ్య కృష్ణం.
అంతేకాదు ఇంకోటి విన్నా నాకు, ఎవడి మీద మోహం ఉండదుట. ఎవడి మీద మోహం లేనివాడు ఇది ప్రేమ ఎందుకు చెప్పు? అందుకే వాడిని మాత్రం ప్రేమించుకు సుమా. అందుకే కృష్ణుడిలా ఉన్నా నేను 10 మార్లు అన్నావు, దాన్ని బట్టి కృష్ణుడిది ప్రేమని నేను అనుకున్నా. అయితే అది మాత్రం విడిచిపెట్టి త్యజ ఆశు, వెంటనే కృష్ణుడి మీద ప్రేమ విడిచిపెట్టేసేయి అంటే అప్పుడు రాధాదేవి గోపదేవతతో చెప్తాను ఏమనంటే, నీకెన్నో తెలుసు అనుకున్నాగా నీకు ఏమీ తెలియదన్న విషయం నాకు తెలిసింది. కృష్ణుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరి కోసం బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు మొదలైనటువంటి వారు పంచాగ్ని మధ్యాల్లో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారో ఆయన కృష్ణుడు తెలుసుకోను. ఇక్కడ దేవతలు కూడా ఏ పరమాత్మ కోసం తపస్సు చేస్తారో ఆయన. యత్ప్రాప్యయే విధిహర ప్రముఖాస్తపంతి వహ్నౌ తప పరమయా నిజయోగరీత్యా. పైగా ఆయన కోసం కొలుచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలుసా? దాన్ని బట్టి ఆయన గొప్పతనం తెలుసుకోవాలి. ఎలాంటి వాళ్ళు ఆయన కొలుచుకుంటున్నారో తెలిస్తే ఆయన గొప్పతనం తెలుస్తుంది. ఎవరు కొలుచుకుంటారు కృష్ణుని అంటే దత్త, సుఖ, కపిల, ఆసురి, అంగిరా యత్పాదారవిందమకరందరజస్పృశంతి. దత్తాచార్యుడు, సుఖయోగీంద్రుడు, కపిల మహర్షి, ఆసురి యోగి, అంగిరుడు మొదలైన వారందరూ ఆయన పాద ధూళి లభిస్తే చాలు అనుకుంటారు. అటువంటి వాడు కృష్ణుడు. ఆయన్న నువ్వు ఇలా అంటావు. గోపజాతిలో పుట్టాడన్నావే, అంతకంటే గొప్ప జాతి భూమి మీద మరొకటి లేదని నా అభిప్రాయం చెప్తుంది. చూడు అంత అద్భుతమైన విషయము. ఎందుకంటే గాపాలయంతి సతతం, ఆవుల్ని వాళ్ళు తోలుతూ ఉంటారు, ఆవులతో గడుపుతుంటారు. ఎందుకంటే భూమి యందు ఆవులు సాక్షాత్ దేవతా స్వరూపాలు. ఆవుల్లో మొత్తం మొదటి నుండి చివరి వరకు శరీరంలో ప్రతి అంగము దేవతలు ఉంటారు. అలాంటి గోవులతో సంచరిస్తున్న వాళ్ళకంటే పవిత్రులు ఉంటారా? అలాంటి గోవుల్ని పాలన చేసే జాతి కంటే పవిత్రమైన జాతి ఉంటుందా అంటూ గోపజాతి ప్రాధాన్యాన్ని తెలియజేస్తుందండి ఇక్కడ. అంతే గాపాలయంతి సతతం రజసో గవాంచ గంగాస్పృశంచ జపంతి గవాంసు నామ్నాం. పైగా ఆవుల్ని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు వాడు తెలుసా? కృష్ణుడు ఒక్కొక్క ఆవుని ఏ ఏ పేర్లు పెట్టి పిలిచాడో వ్యాసుడు రచించాడు, పోతన గారు రాపూర్ణ చంద్రిక, రాగౌతమి గంగ, ఒక్కొక్క ఆవు పేరు ఒక్కొక్కట. అలాగా గోవుల్ని పిలుచుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ నోట్లో గోవు పేర్లు ఉంటాయి, గోవుల మధ్య తిరుగుతారు. పైగా ఆవు కాలి గిట్ట నుంచి రేగిన దుమ్ము గంగ కంటే పవిత్రం అంటారే, ఆ దుమ్ముతో వాళ్ళు ప్రకాశిస్తుంటారు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక సతేరనుగమ్యమానం సాయంతనం ప్రతి గృహం ప్రతి పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యమన్నాడు లేల శివుడు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. సోమవారం నాడు శివారాధన ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ శివనామం గంగా నది, రుద్రాక్ష యమునా నది, విభూతి సరస్వతీ నదిగా భావన చేయాలి. త్రివేణి సంగమ తత్వం, విభూతి ధరించని లలాటం, ఈశ్వరార్చన చేయని జన్మం, రుద్రాక్ష ధారణ చేయని శరీరం, నిరర్ధకము వ్యర్థములు అని శాస్త్రం. ఏ గ్రామానికి ఆ గ్రామంలో శివాలయం ఉండి తీరాల్సిందే. శివుడు అనుగ్రహ ప్రదాత, శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అన్నారు. కాబట్టి ఎక్కడైతే శివాలయం ఉంటుందో అక్కడ సోమవారం నాడు మారేడు దళాలతో పూజ చేసి, ఉమ్మెత్త పూలు, వివిధ రకాలైనటువంటి పుష్పాలతో, తుమ్మి పూలతో పూజ చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి మానవాళికి. గ్రామం సుభిక్షంగా ఉండాలన్నా ఆ గ్రామంలో శివాలయం ఉండి తీరాల్సిందే. మేము గొప్పగా దానం చేసామండి భూమిని, అక్కడ ఆలయం కట్టాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా గ్రామంలో శివాలయం ఉందా లేదా అని చూసి, లేకపోతే మొట్టమొదటి ప్రాధాన్యత శివాలయానికి ఇవ్వటం చాలా మంచిది. శివుడు అనుగ్రహ ప్రదాత,
ఐశ్వర్యప్రదాత కాబట్టి ఈశానుడుగా ఆయన కొలవబడుతున్నాడు కూడా. పరమేశ్వరుడు ఈశాన రూపంలో ఈశాన్య దిక్కుకు అధిపతిగా ఉంటాడు కాబట్టి గురుగ్రహ దోషాల నివారణకు కూడాను ఈశాన మంత్రం అనేటువంటిది మనం జపిస్తూ ఉంటాం. ఈశాన్య దిక్కులో యశోవతి అనేటువంటి నగరంలో ఆయన నివసిస్తూ ఉంటాడు అని శాస్త్రం. మహేశ్వర అనేటువంటి మాతృక ఈ దిక్కుకు అధిపతిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్యం పెరిగి ఉండాలి అంటాం. వెనకాల దాగిన పరమార్థం అదే. ప్రతి గ్రామంలో కూడాను ఈశానాధిపతి అయినటువంటి ఈశ్వరుని యొక్క ఆలయం ఉండి తీరాలి. గుర్తుపెట్టుకోండి ఇది. ఎక్కడైతే ఈశ్వరాలయం ఉన్న గ్రామంలో అడుగు పెడతామో అక్కడ సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:36. తిథి నవమి మధ్యాహ్నం 3:18 వరకు. నక్షత్రం శతభిషం రాత్రి 1:24 వరకు. వర్జం ఉదయం 8:09 నుంచి 9:48 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:29 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 4:03 వరకు. అమృతకాలం సాయంకాలం 6:01 నుంచి 7:39 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం సోమవారం. సోమవారం సందర్భంగా చంద్రుని యొక్క అనుగ్రహం కోసం, మానసిక ప్రశాంతి కోసం, సరియైన నిర్ణయాలు తీసుకునే శక్తి కోసం మృత్యుంజయ స్వామిని అలాగనే గౌరీదేవిని ఆ మృత్యుంజయుని యొక్క శిరస్సు మీద ఉన్న చంద్రుణ్ణి కూడా పూజించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతి లభిస్తుంది, ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది, విశేషించి జ్ఞానము వికసిస్తుంది. నేటి ఆణిముత్యాలు. సత్యాన్ని మించిన తపస్సు లేదు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఎంత అందంగా ఎంత వైభవోపేతంగా ఉంటుందో అసలు ఇలా కన్నెత్తి చూడగానే అలా అనిపించింది అంటే ఇక అందులోకి వెళ్ళినటువంటి వాడు తాను ఏ పని మీద వచ్చాడో జ్ఞాపకం పెట్టుకోవడం సాధ్యమా? మీరు ఒక్కటి ఆలోచించండి. ఇది సుందరకాండ. మహర్షి ఇది సుందరకాండ వైభవం అని చెప్పరు, చెప్పకుండా చెప్తూ ఉంటారు.
ఇలా చూడగానే అమరావతిమివ అనిపిస్తే అందులో ఎక్కడో బంధీకృతురాలయ్యున్నటువంటి సీతమ్మని వెతకడానికి వెళ్ళినటువంటి హనుమ సీతమ్మని వెతుకుతారా? సీతమ్మని వెతకకుండా లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి లంకాపట్టణం యొక్క సౌందర్యానికి ఆకర్షితులై నిలబడిపోతారా? అలా నిలబడిపోతే ఆయనకి ఆంతర సౌందర్యం లేదు, అప్పుడు ఆయన సుందరుడేగాడు. కాదు, అంత గొప్పగా అనిపించినటువంటి లంకాపట్టణం యొక్క మెరుగులు చూసి దానికి పరిపాలకుడైనటువంటి రావణుణ్ణి చూసి ఉన్నాడో లేడో అన్న అనుమానాస్పదమైనటువంటి జీవితంతో ఉన్న రామచంద్రమూర్తి యందు మనసులో కూడా అన్యభావన రాకుండా అందులోనే ఆ తల్లి రామచంద్రమూర్తి పాదములనే ధ్యానిస్తూ ఉండిపోయింది అంటే రాముణ్ణి నేను చేరుతానన్న బలమైన నమ్మకం తన పాతివ్రత్యమే, రాముని యందున్న పూజ్య భావనే. అంటే ఆవిడ కన్నా సుందరి ఎవరు లోకంలో? సనాతన ధర్మానికి ఆయువు పట్టు పాతివ్రత్యం. అటువంటి పతివ్రత అక్కడుంది. ఇక్కడ సుందరాతి సుందరుడైన హనుమ ఉన్నారు. ఎందుకని సుందరాతి సుందరుడు అంటే ఇంత గొప్ప లంక అయినా ఆయన దాని శోభకి వశుడు కాడు. ఆయన సీతమ్మ కాకపోతే అందులో ఏ ఒక్క విషయాన్ని మనసులోకి వెళ్ళనివ్వరు. సీతమ్మ తప్ప అన్య విషయాలు ఆయనకు అక్కర్లేదు. అలా నిలబడగలిగినటువంటి సుందరుడు ఆయన, అలా నిలబడగలిగినటువంటి సుందరి ఆవిడ. ఆ సుందరిని వెతకడానికి బయలుదేరుతున్నటువంటి సుందరుడు తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎలా కనపడిందో చెప్పడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. ఆ అద్వైతానుభూతిని అంత గొప్పగా ఆవిష్కరిస్తారు. అందుకే ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ. ససాగరమానాధృష్య అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అంటారు. విసర్గ కాదు, హ హ అన్నారనుకోండి శ్లోకం చివర రెండు అర్థాలు. ఒకటి చూశారు అని అర్థం, హ అన్నారనుకోండి దాని అర్థం అంతేకాదు, కొంచెం జాగ్రత్తగా పరిశీలించు అని చదువరికి హెచ్చరిక. రెండిటినీ ఏకకాలంలో సాధించడం అది కవి యొక్క ప్రజ్ఞా విశేషం. అందుకే తరువాతి కాలంలో వాల్మీకిని అనుసరించారు, ఆయన్ని అనుకరించారు, రెండూ చేశారు కవులందరూ. ఆయన అంటారు ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. ఎక్కడుంది ఈ లంక అంటే ఆయన లంబపర్వతం మీద నించుని చూస్తున్నారు. అది ఉన్నది త్రికూటం మీద ఉంది. త్రికూటం మీద ఆకాశంలో వ్రేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది. అది కాంచన లంక, అందుకని మెరిసిపోతుంటుంది. దాని కాంతుల చేత సముద్రము పచ్చగా ఉంటుంది, ఆకాశము శోభిస్తూ ఉంటుంది. ఆ లంకాపట్టణాన్ని సముద్రం యొక్క కెరటములు వచ్చి కొడుతూ ఉంటాయి. అందులో సీతమ్మ ఉంది, అందులో రావణాసురుడు ఉన్నాడు. ఆ లంకాపట్టణంలోకి హనుమ ప్రవేశించాలి. ఏమిటి విశేషం అంటే అది త్రికూటం అనేటటువంటి పర్వత శిఖరం మీద ఉంది. నిజానికి ఆ లంక ఏదో కాదు, ఆ లంక ఈ శరీరమే. ఈ శరీరము లంక దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతుంది. దక్షిణ దిక్కున ఎప్పుడూ కూడా ఊరికి రుద్రభూమి ఉంటుంది. ఎంత గొప్ప శరీరం కానివ్వండి, చిట్ట చివర లంక చేరవలసింది దక్షిణ దిక్కుకి. దక్షిణ దిక్కున ఉండేటటువంటి లంకని సముద్ర కెరటాలు వచ్చి కొడుతూ ఉంటాయి. కెరటం కొడుతుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది కొడుతుంది వెళ్ళిపోతుంది. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము, ఈ 6 కూడా కెరటాలు. ఇవి మారి మారి వస్తూ ఉంటాయి, కొడుతూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి. కాసి ఆకలిస్తుంది, ఏదో తింటాడు తీరుతుంది, మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, దాహం వేస్తుంది, నీళ్లు పోస్తాడు, తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కొడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లంకలోనే ఇక్కడే ఉంది బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి త్రిపుర సుందరీ తత్వమైనటువంటి అమ్మవారు ఇక్కడే క్రీడిస్తోంది. అందుకని ఆ త్రికూటము అంటే వేరేదో కాదు, ఇక్కడే పురత్రయే క్రీడతి యశ్చ జీవాహ తతశ్చుజాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు. 3గా ఇక్కడే క్రీడింపచేస్తుంటుంది ఆవిడ. అందుకే ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. 4లోకి వెళ్ళనివ్వదు, 3లోనే తిప్పుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములు లేదా జాగ్రత్త స్వప్న సుషుప్తి. జాగ్రత్త అంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి, స్వప్న ఇంద్రియములు మనసులోకి వెళ్ళిపోతాయి.
కానీ మనసు తెలివిగా ఉండి ఇంకా సృష్టి రచన చేస్తూ ఉంటుంది, ఏవో తీరని కోరికలను ఊహిస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్న సుషుప్తి యందు బడలిపోయినటువంటి మనసు ఇంద్రియములను తీసుకొని ఆత్మలోకి వెళ్ళిపోతుంది, అది సుషుప్తి. మళ్ళీ తెలివొచ్చిందనుకోండి, మళ్ళీ జాగ్రత్త. ఈ మూడిటిలోనే తిరుగుతుంటాడు. ఎన్నేళ్లు బ్రతకనివ్వండి, ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యమధర్మరాజు లోకంలో సుఖాన్ని పొందుతున్నారు. వారు పుణ్యాత్ములు, కీర్తిమంతులు. వారందరూ కూడా ఆ యమసభలో యముణ్ణి పూజిస్తూ ఉంటారు. అగస్త్యుడు, మతంగుడు, కాలుడు, మృత్యువు, యజ్ఞకర్త, సిద్ధులు, యోగ శరీరధారులు, అగ్నిశ్వాత్త పితరులు, ఫేనపులు, ఊష్మపులు, స్వాధావంతులు, బర్హిషతులు మొదలైన పితరులు, కాలచక్రము, అవ్యవాహనుడు, దక్షిణాయనంలో మరణించినటువంటి మనుష్యులు, దుష్కర్మ చేసినటువంటి మనుష్యులు, కాలుడి ఆజ్ఞకు లోబడినటువంటి యమదూతలు, శింశప, పలాశ, కాశ, కుశాదులను అభిమానించే దేవతలు రూపం ధరించి ఇక్కడ యమసభలో యమధర్మరాజును సేవిస్తూ ఉంటారు. ఆ సభలో వీరే కాకుండా ఎంతోమంది సభ్యులు ఉన్నారు. వారి పేర్లను చెప్పటం కష్టం, వారు చేసే పనుల గురించి చెప్పటం కూడా కష్టం. కేవలం ముఖ్యమైన వారిని గురించే నేను చెప్పాను. ఇంకా వాళ్ళని గురించి చెప్తూ ఉంటే అసలు మహాభారతం వీళ్ళ పేరుతో నిండిపోయేదేమో. యమసభలో బాధలుండవు. అది ఎంతో, బాధలు ఎందుకు ఉంటుంది, బాధలన్నీ అయిన తర్వాత కదా వెళుతున్నాం అక్కడ. అది ఎంతో అందంగా ఉంటుంది. అక్కడ స్వేచ్ఛా సంచారం ఉంటుంది. విశ్వకర్మ దాన్ని ఎంతో దీక్షగా, ఓపికగా నిర్మించాడు. అది తన తేజస్సుతో ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడికి ఉగ్రమైన తపస్సు చేసిన వారు, సత్యవ్రతాన్ని పాటించిన వారు, నియమాలు పాటించిన వారు, శాంత స్వభావం కలవారు, సన్యాసులు, పవిత్రులు, పుణ్యకర్మ వల్ల పవిత్రులైన వారు మాత్రమే ప్రవేశించగలరు. వారందరూ చిత్రమైన అలంకారాలు చేసుకొని ఉంటారు, హారాలు వేసుకొని ఉంటారు, మెరిసిపోయే కుండలాలు ధరించి ఉన్నారు. తాము చేసుకున్న పుణ్యకర్మలే వారికి వస్త్రాలు, భూషణులై ఉంటాయి. ఆ సభలో గంధర్వులు, అప్సరసులు గుంపులు గుంపులుగా ఉంటారు. సకల విధాలైన వాద్యాలను వాయిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు, నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఆ సభలో ఎల్లప్పుడూ అన్ని వైపుల నుండి దివ్య పరిమళాలు వీస్తూ ఉంటాయి. పవిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. దివ్యమాలలతో ఆ సభ శోభిస్తూ ఉంటుంది. అందమైన రూపాన్ని ధరించినటువంటి 1,000,000 మంది ధర్మాత్ములు మహాత్ముడైనటువంటి యమధర్మరాజును ఉపాసిస్తూ ఉంటారు. పితృపతి అయినటువంటి యముడి సభ ఇలా ఉంటుంది. ఇక పుష్కరాది తీర్థంలో వరుణ సభ ప్రకాశిస్తూ ఉంది. దానిని గురించి చెప్తాను విను అన్నాడు నారద మహర్షి. నారద మహర్షి నోట మనం ఎంతోమంది రాజఋషులు, మహర్షుల పేర్లు విన్నాం కదా. వారిలో కొంతమంది చరిత్రలు మనకు తెలుసు ఇంతవరకే. ఆ పేర్లు వస్తూనే వారా అనుకుంటాం మనం. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారా అని తెలుస్తుంది మనకి. మనమంతా అనుకోవచ్చు వీళ్ళు చరిత్ర అంతా అయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఇంద్ర సభలో ఉన్నారు, కొంతమంది యముడి సభలో ఉన్నారు. మరికొంతమంది చరిత్రలు మనకు తెలియవు కదా. పరిశోధిస్తేనే కానీ వారు చేసిన ఉపాసనా విశేషాలు మనకు తెలియవు. ఎందుకంటే 108 పురాణాలు, దాంట్లో మొత్తం 18 పురాణాలు. యోచన చేసుకోండి, అంత చదువుకుంటూ వెళితే ఎంతమంది ఉన్నారో. వాళ్ళందరూ ఎక్కడెక్కడెక్కడెక్కడ అడ్రస్ చేసుకొని ఎక్కడెక్కడో ఉన్నారు. మొత్తానికి నారద మహర్షి వాక్కులలో వారి పేరును స్మరించే భాగ్యం మనకు దక్కింది కదా. ఇక వరుణ సభలోని విశేషాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వరుణ సభ 9వ అధ్యాయం. ధర్మరాజు కోరిన మేరకు నారద మహర్షి వరుణుడి సభ గురించి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, వరుణుడి సభ
అమితమైన కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. అది కూడా యముడి సభంత పెద్దదిగా ఉంటుంది. దానికి శుభకరాలైనటువంటి ప్రకారాలు ఉన్నాయి, అందమైన తోరణాలు ఉన్నాయి. ఆ వరుణ సభను విశ్వకర్మ నీటి మధ్యలో నిర్మించాడు. అందులో పూలనిచ్చే వృక్షాలు ఉన్నాయి, పళ్ళనిచ్చే రత్నమయమైనటువంటి దివ్య వృక్షాలు ఉన్నాయి. అక్కడ పూల గుత్తులు గల లతలు ఉన్నాయి, పొదరిళ్ళు ఉన్నాయి. అవి నల్లగాను, పచ్చగాను, నీలంగాను, తెల్లగాను శోభిస్తూ ఉంటాయి. అక్కడ తియ్యనైన కంఠధ్వని గల పక్షులు వందలు వేలుగా కనిపిస్తూ ఉంటాయి. వాటి రూప సౌందర్యం వర్ణించటానికి వీలు లేకుండా ఉంటుంది. అది సుఖాన్ని కలిగిస్తుంది. ఆ సభలో శీతోష్ణాలు సమంగా ఉంటాయి. ఆ సభలో ఎన్నో గదులున్నాయి, ఎన్నో ఆసనాలున్నాయి. అది తెల్లని రంగుతో అందంగా ఉంది. అక్కడ వరుణదేవుడు వారుణీదేవితో కలిసి దివ్యమైన దివ్యాభరణాలు ధరించి విరాజిల్లుతూ ఉంటాడు. ఆ సభలో ఆదిత్యగణం కూడా దివ్యమానులు, దివ్య గంధాలు, సుగంధ లేపనాలు ధరించి వరుణదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటుంది. ఇంకా కంబలుడు, అశ్వతరుడు, ధృతరాష్ట్రుడు, బలాహకుడు, మణినాగుడు, నాగుడు, మణిశంఖ నఖుడు, కౌరవ్యుడు, స్వస్తికుడు, ఏలాపత్రుడు, వామనుడు, అపరాజితుడు, దోషుడు, నందకుడు, పూరణుడు, అభీకుడు, శిభికుడు, శ్వేతుడు, భద్రుడు, భద్రేశ్వరుడు, మణిమంతుడు, కర్కోటకుడు, ధనంజయుడు, పాణిమంతుడు, కుండధారుడు, ప్రహ్లాదుడు, మూషికాదుడు, జనమేజయుడు మొదలైన నాగులు పతాకాలను ధరించి వరుణదేవుడి చుట్టూ ఉంటారు. వరుణుడు అనంతుడికి ఆసనమిచ్చి గౌరవిస్తాడు, అనంతుడికి కూడా. తర్వాత వాసుకి మొదలైన వారు శేషుడి అనుమతి తీసుకొని తమ తమ ఆసనాలపై కూర్చుంటారు. ఇలా ఎంతోమంది నాగులు ఆ సభలో వరుణదేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. బలిచక్రవర్తి, నరకాసురుడు, ప్రహ్లాదుడు, విప్రచిత్తి, కాలకంజుడు, సుహనుడు, దుర్ముఖుడు, శంకుడు, సుమనుడు, సుమతి, ఘటోదరుడు, మహాపార్శ్వుడు, క్రథనుడు, పీఠనుడు, విశ్వరూపుడు, స్వరూపుడు, విరూపుడు, మహాశిరుడు, రావణుడు, వాలి, మేఘవాసుడు, దశావరుడు, టిట్టిపుడు, విటభూతుడు, సంహ్లదుడు, ఇంద్రతాపనసుడు మొదలైన దైత్య దానవు గణం చక్కగా అలంకరించుకొని వరుణదేవుణ్ణి సేవిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది. మనం విన్న రాక్షసులు వీరు ఒకటేనా అని అందులో సందేహం మనకు అక్కర్లేదు. వారు వీరు ఒకటే కాదు, ఒకే పేరుతో ఉన్నవారు చాలామంది ఉంటారు. మన ప్రహ్లాదుడు ఎన్నో మాటలు చెప్పుకున్నాం కదా. ఎంతోమంది ఆ ప్రహ్లాదుడు కాదు, ఆ ప్రహ్లాదుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అందుకని ఇక్కడ మంచివారు కూడా ఉంటారని అర్థం చేసుకోవాలి. అందుకని ఒకపారి వినిన పేర్లంతా వేరువేరే. మనం పురాణాలన్నీ చదివితే వాళ్ళ పేరంతా వస్తుంది. ఈ సందేహం తీరటం కోసమే ఈ పేర్లు చెప్పిన తర్వాత వారి గురించి ఇలా చెప్పారు. ఉపాసతే మహాత్మానం సర్వే సుచరిత వ్రతాః. వీరందరూ వరుణదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. వీరందరూ వరాలు పొంది పరాక్రమవంతులై చిరంజీవులై ఉన్నారు. అందుకని ఇక్కడ చిరంజీవులై, వీరు ఉత్తమ చరిత్రలు గలవారై ఉన్నారు. 4 సముద్రాలు గంగా, కాళింది, విదిశ, వేణ, నర్మద, వేగవతి, విపాశ, శతద్రువు, చంద్రభాగ, సరస్వతి, ఐరావతి, వితస్త, సింధువు, దేవనది, గోదావరి, కృష్ణవేణి, కావేరి, కింపున విశల్య, వైతరణి, తృతీయ, జ్యేష్ఠిల, శోణ,
చర్మణ్వతి, పర్ణాశ, మహానది, సరయు, వారావతి, లాంగలి, కరతోయ, ఆత్రేయ, లోహిత్య అనే నదులు వరుణదేవుణ్ణి సేవిస్తూ ఉంటాయి. లంఘతి, గోమతి, సంధ్య, తిశ్రోతసి మొదలైన తీర్థాలు వరుణుణ్ణి సేవిస్తూ ఉంటాయి. ఇలా సమస్త నదులు, జలాశయాలు, సరస్సులు, బావులు, వాగులు, వంకలు, చెరువులు, మడుగులు, సర్వదిక్కులు, భూమి, పర్వతాలు, సమస్త జలచర ప్రాణులు రూపాన్ని ధరించి వరుణదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటాయి. ఇవంతా రూపాలు ధరించిన వాళ్ళు. ఇక్కడ నదిగా ఉన్నారు, అక్కడ రూపాలు. గంధర్వులు, అప్సరస బృందులు గీతాలు పాడుతూ, వాద్యాలు వాయిస్తూ వరుణదేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. రత్నమయ పర్వతాలు, రూపాన్ని ధరించిన రసాలు అక్కడ మధురమైన కథలను సేవిస్తూ వినిపిస్తూ ఉంటాయి. అక్కడ మంత్రి అయినటువంటి సునాభుడు తన పుత్రులతో కలిసి గోతీర్థము, పుష్కర తీర్థము అనే పేర్లతో వరుణదేవుణ్ణి సేవిస్తూ ఉంటాడు. ఓ ధర్మరాజా, నేను పూర్వం అంతటా సంచరిస్తూ ఆ వరుణ సభను చూశాను, అందులో ఉన్న విశేషాలను చెప్పాను. ఇప్పుడు కుబేర సభ గురించి చెబుతాను విను అని చెప్పసాగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం కుబేర సభ వర్ణన. నారద మహర్షి ధర్మరాజుకు కుబేర సభ గురించి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, కుబేరుడి సభ 100 యోజనాల పొడవు కలిగి ఉంది, 70 యోజనాల వెడల్పు కలిగి ఉంది. అబ్బో, తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. కుబేరుడు విశ్వవసుడి కుమారుడు. ఆ సభను అతడు తపస్సుతో సాధించాడు. వెన్నెల కాంతిని మించి అతడి సభ కైలాస శిఖరంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ కుబేర సభను గుహ్యకులు అనే దేవతలు మోస్తూ ఉంటారు. అప్పుడు అది ఆకాశాన్ని అంటినట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అతడి సభ బంగారు ప్రాసాదాలతో ఆవరణాలు. ఆ సభ మహారత్నాలతోనూ, విచిత్రమైన రంగులతోనూ, దివ్య గంధాలతోనూ నిండి ఉంటుంది. తెల్లని మేఘాల వంటి ఆకారంతో అందంగా ఆకాశంలో ఈదులాడుతూ ఉన్నట్టుగా ఉంటుంది. బంగారు గోడలతో మెరుపులాగా మెరిసిపోతూ దివ్యంగా ఉంటుంది. అక్కడ కుబేరుడు విచిత్రమైన ఆభరణాలు ధరించి ఉంటాడు. విచిత్రమైన వస్త్రాలను కూడా ధరించి ఉంటాడు. వెలిగిపోతున్న కుండలాలను అలంకరించుకొని ఉంటాడు. కుబేరుడు దివ్యమైన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆ సింహాసనం దివ్యమైన పరుపులు గలది, దివ్యమైన పాదపీఠాలు గలది, సూర్యుడి వంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నదై ఉంది. వేల కొద్ది స్త్రీగణం ఆయనను చుట్టూ ఉంది. అక్కడ చల్లని గాలి మందార వృక్షాలను కదిలిస్తూ, సుగంధాది వనము, అలక, పుష్కరిణి, నందన వనాల పరిమాణాల్ని మోసుకుంటూ వచ్చి హృదయానికి ఆనందం కలిగేలాగా వీస్తుంది. కుబేరుని సేవిస్తూ ఉంటుంది. ఆ సభలో గంధర్వులు, అప్సరసులు, దేవతలు కూడా ఉంటారు. చక్కగా దివ్యగానం చేస్తూ ఉంటారు. మిశ్రకేశి, రంభ, చిత్రసేన, శుచిస్మిత, చారునేత్ర, ఘృతాచి, మేనక, పుంజికస్థల, విశ్వాసి, సహజన్య, ప్రామ్లోచ, ఊర్వశి, ఇర, వర్గ, శౌరభేయి. ఊర్వశి అంటే చాలామంది ఊర్వశులు ఉన్నారు. ఇంద్రుడి దగ్గర ఉండే ఊర్వశి అనుకోవకండి. శుచిస్మిత అంటే అదే కాదు, జాగ్రత్త ఉండండి. అందుకని వేరు వేరే పేర్లు దండిగా ఉన్నాయి. సమీచి, బుద్బుద, లత మొదలైన వేల మంది గంధర్వ అప్సరసులు కుబేరుని సేవిస్తూ ఉంటారు. ఆ కుబేరుడి సభ నిత్యము గంధర్వాప్సరస గణాల దివ్య వాద్యాలతోనూ, నృత్యాలతోనూ, గీతాలతోనూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మనస్సుకు ఆనందం కలిగిస్తూ ఉంటుంది. అక్కడ కిన్నరులు, నరులు, గంధర్వులు, మణిభద్రుడు, ధనధుడు, శ్వేతభద్రుడు, కుశేరకుడు, గండుకండుపు, పద్యోతుడు, కుస్తుంబరుడు, పిశాచ, గజకర్ణుడు, విశాలకుడు, వరాహకర్ణుడు, తామ్రోష్ఠుడు, పలోదకుడు, పలకక్షకుడు, హంసచూడుడు, శిఖావర్తుడు, హేమనేత్రుడు, విభీషణుడు,
పుష్పాననుడు, పింగళాకుడు, శోణితుడు, ప్రవలాకుడు, వృక్షవాసి, అనికేతుడు, క్షీరవాసనుడు మొదలైనటువంటి యక్షులు లక్షల కొద్ది నిలబడి కుబేరుని సేవిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి నలకుమారుడు నేను అంటే నారదుడు, నా వంటి వారు ఇంకా ఎందరో ఆ సభలో ఉంటారు, నేను కూడా అక్కడ ఉంటాను, కుబేరుడి సభలోనే నేను కూడా ఉండేది అని నారదుడు చెప్పుకుంటున్నాడు. అక్కడ బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు కూడా ఉంటారు. ఎందరో పిశాచులు, పిశాచులు అంటే భయపడించే పిశాచులు కాదు, శాపగ్రస్తులైనటువంటి బ్రహ్మ పిశాచులు. బలవంతులైన గంధర్వులు కుబేరుని సేవిస్తూ ఉంటారు. పిశాచులు అంటే నిజంగా కూడా మంచివాళ్లే పిశాచులు అంటే. పిశాచులు ఏం పిశాచులాగా ఉన్నామంటే భయపడించేది కాదు అది. లక్షల కొద్ది భూతాలు, ప్రేతాలు చుట్టుముట్టి ఉండగా శివుడు పార్వతీదేవితో కలిసి తన మిత్రుడైన కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడి వెంట ఉన్నటువంటి ఆ భూత ప్రేతాలు సామాన్యులు కారు, మహాబలవంతులు. వారిలో కొంతమంది వామనులు ఉన్నారు, వికటులు ఉన్నారు, కుబ్జులు ఉన్నారు, ఎర్రటి కన్నులు కలవారు ఉన్నారు, గొప్పగా కోలాహలం చేసేవారు ఉన్నారు, వీరిలో మాంసాలను తినేవారు ఉన్నారు, వివిధ శస్త్రాలను ధరించినటువంటి వారు ఉన్నారు, గాలిలాగా తీవ్రమైన వేగాన్ని కలవారున్నారు, ప్రసన్నమైన చిత్తం గల గంధర్వరాజులు వందల కొద్దీ ఉన్నారు. విశ్వావసువు, హహుడు, హుహుడు, తుంబురుడు, పర్వతుడు, శైలుషుడు, చిత్రసేనుడు, చిత్రరథుడు మొదలైన వారు ఉన్నారు. వీరందరూ కుబేరుని సేవిస్తూ ఉంటారు. విద్యాధర చక్రవర్తి అయినటువంటి చక్రధర్ముడు తన తమ్ములతో కలిసి కుబేరుని సేవిస్తూ ఉంటాడు. భగదత్తుడు మొదలైనటువంటి రాజులు, కింపురుష రాజు అయినటువంటి ధ్రుముడు కుబేరుని సేవిస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఇక్కడ నర రాజులు కూడా చాలామంది ఉన్నారు. అంటే మంచి పుణ్యం చేసుకొని వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా. అంతే ఈ లోకం, ఇంతే లోకం వీళ్ళది, అంతే, మా ముందుకు వెళ్ళలేరు. మహేంద్ర, గంధమాదనులు కుబేరుని సేవిస్తూ ఉంటారు. ధర్మాత్ముడు, రాక్షసాధిపతి అయినటువంటి విభీషణుడు యక్ష, గంధర్వ, నిశాచరులతో కలిసి తన అన్నగారైనట కుబేరుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. ఆ సభలో కుబేర ప్రభువును హిమవంతం, పారియాత్రం, వింధ్యాపర్వతం, కైలాసము, మందరం, మలయం, దుర్ధరం, మాహేంద్రం, గంధమాదనం, ఇంద్రకీలకం, సునాభం, మేరువు మొదలైన పర్వతాలు సేవిస్తూ ఉంటాయి. కుబేరుడి సభలో నందీశ్వరుడు, మహాకాలుడు, శంకర్ణుడు మొదలైనటువంటి సభ్యులు ఉంటారు. కాష్ఠుడు, కుటిముఖుడు, దంతి, తపస్వి అయినటువంటి విజయుడు, శ్వేతనంది కూడా ఉంటారు. అక్కడ కుబేర ప్రభువును వివిధ రాక్షసులు, పిశాచాలు సేవిస్తూ ఉంటారు. ఆ సభకు అప్పుడప్పుడు శివుడు వస్తూ ఉంటాడు. శివుడు దేవదేవేశుడు, ముల్లోకవాసుల చేత పూజింపబడుతూ ఉంటాడు. అనంత రూపాలు ధరించగల శక్తి గలవాడు. కళ్యాణ స్వరూపుడు, ఉమాపతి అయినటువంటి తన సహచరులతో కలిసి ఆ సభలోకి వచ్చినప్పుడు ధనపతి అయిన కుబేరుడు తన ఆసనం నుండి పైకి లేచి తల వంచి నమస్కారం చేస్తూ శివ శంభో శంకర హరహర మహాదేవ శంకరం అని పాట పాడుతూ తర్వాత ఆయన అనుమతి తీసుకొని ఆయన వద్ద కూర్చో ఉంటాడు. ఆ కుబేరుడిని శ్రేష్ఠ నిధులైన శంఖపద్మాలు రూపాలను ధరించి ఇతర నిధులతో కలిసి సేవిస్తూ ఉంటాయి. ఆకాశంలో సంచరించే శక్తి గలది, అందమైనది అయినటువంటి ఆ కుబేర సభను నేను చూశాను. ఇవి ఆ కుబేర సభలోని విశేషాలు. ఇక బ్రహ్మదేవుడి సభలోని విశేషాలు చెబుతాను విను అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 11వ అధ్యాయం. నారద మహర్షి ధర్మరాజుకు బ్రహ్మదేవుడి సభ గురించి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, బ్రహ్మదేవుడి సభ గురించి చెబుతున్నాను విను. ఆ బ్రహ్మసభ ఇలా ఉంటుందని చెప్పటానికి వీలు లేకుండా ఉంటుంది. ఇంకా బ్రహ్మసభ నేనేం చెప్పను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.